ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లగ్నంలో శుక్రుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. మనం ప్రతి గ్రహం లగ్నం నుంచి 12 భావాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనే విషయాన్ని అయితే డిస్కస్ చేస్తూ వచ్చాము. అన్ని గ్రహాల గురించి డిస్కస్ చేసాము. ఈ శుక్రగ్రహం చివరి గ్రహం. మిగిలిన గ్రహాల గురించి మీకు వీడియోస్ కావాలంటే చివరిలో ప్లేలిస్ట్ అనేది ఇస్తాను, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఈ శుక్రుడు దైత్య గురువు, అలాగే సహజంగా శుభత్వం పొందిన గ్రహం. ఈ విధంగా సహజంగా శుభత్వం పొందిన గురువు కానీ, చంద్రుడు కానీ, ఒంటరిగా ఉన్న బుధుడు కానీ, శుక్రుడు కానీ ఎవరికైనా ఏ లగ్నం వారికైనా లగ్న స్థానం ఉండడం అనేది ఒక విశేషంగా అయితే చెప్పచ్చు. ఆ ప్లేస్మెంట్ కారణంగా వాళ్ళు పాపాలను హరించి శుభ ఫలితాలు ఇస్తారు అనే కాన్సెప్ట్ అయితే ఉంది. ప్రధానంగా ఈ కాంబినేషన్ అనేది శనిపాలక లగ్నాలకు అయితే చాలా విశేషమైంది. ఎందుకంటే ఆ లగ్నాల వరకు శుక్రుడు యోగకారకుడు అవుతున్నాడు, అందులోనూ లగ్నంలో ఉండడం చాలా గొప్పది. ఈ లగ్నం ఏం చెప్తుందంటే మన శరీరం గురించి, క్యారెక్టర్ గురించి, బిహేవియర్ గురించి, ఫిజికల్ అపియరెన్స్ గురించి, మన లైఫ్ యొక్క డైరెక్షన్ గురించి కూడా ఈ లగ్నం అనేది చెప్తుంది. ఇక శుక్రగ్రహానికి కలత్రకారకుడుగా మన మ్యారేజ్ గురించి, ఆ వచ్చే లైఫ్ పార్ట్నర్ గురించి కానీ, లవ్ గురించి, రొమాన్స్ గురించి, లగ్జరియస్ లైఫ్ గురించి, అట్రాక్షన్ గురించి, నేమ్ అండ్ ఫేమ్ గురించి, వీటి గురించి శుక్రుడు ఇండికేట్ చేస్తాడు. ఇటువంటి గ్రహం వెళ్ళి ఇప్పుడు లగ్నస్థానం ఉంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి డిఫాల్ట్ గానే ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీ అనేది వారిలో ఉంటుంది. న్యాచురల్ గానే వాళ్ళ ఫేస్ లో కానీ, స్కిన్ లో కానీ ఒక మంచి గ్లో అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ, మాట్లాడే మాటలు కానీ చాలా స్వీట్ గా, పొలైట్ గా ఉంటాయి. అలాగే ఫిజికల్ గా ప్రత్యేకంగా అందంగా కనిపించాలి. అందరిలోనూ మనకు ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉండాలి. ఈ విధంగా 10 మందిని ఆకర్షించగలిగే కెపాసిటీ అండ్ హైలీ రొమాంటిక్ పర్సన్స్ గా వీళ్ళు ఉంటారు. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి అట్రాక్టివ్ ఐస్ కానీ, ఐబ్రోస్ కానీ ఉండేదానికి కూడా అవకాశాలనే ఉంటాయి. అలాగే ఎంతటి వయసు వచ్చినప్పటికీ యవ్వనంగానే ఉంటారు. ఈ విధంగా వీళ్ళ పర్సనాలిటీ అయితే ఉంటుంది. ఇక లవ్ అండ్ మ్యారేజ్ గురించి చెప్పాలంటే ఇందాక చెప్పిన విధంగానే బాగా హైలీ రొమాంటిక్ గా ఉంటారు, రిలేషన్స్ కి వాల్యూ ఇస్తారు. ఒక్కోసారి కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పార్ట్నర్ కి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. శుక్రగ్రహం లగ్న స్థానంలో ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా బాగుంటే వాళ్ళ లవ్ లైఫ్ కానీ, మ్యారేజ్ లైఫ్ కానీ పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది. ఒకవేళ అక్కడ శుక్రుడికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ, ఎఫెక్షన్ కానీ వచ్చినట్లయితే మల్టిపుల్ రిలేషన్స్ అనేవి ఫామ్ అవడం కానీ, లేకపోతే లవ్ లైఫ్ లో, మ్యారేజ్ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ అసలు లేకపోవడం కానీ ఇటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక కెరీర్ పరంగా దశమాధిపతికి కూడా ఈ శుక్రగ్రహంతో కనెక్షన్ కనుక వచ్చినట్లయితే ఏదైనా ఫ్యాషన్ సంబంధించి కానీ, బ్యూటీకి సంబంధించి కానీ, కాస్మెటిక్స్ విభాగాల్లో, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో, ఆర్ట్స్ విభాగాల్లో, యాక్టింగ్ విభాగాల్లో, మీడియా విభాగాల్లో ఈ పర్సన్స్ అనేవాళ్ళు బాగా రాణిస్తారు. దశమ స్థానానికి కానీ, దశమాధిపతి అనేవాడు కానీ బలంగా శుక్రగ్రహంతో శుభ సంబంధం కనుక వచ్చినట్లయితే ఒక్కోసారి గొప్ప సెలబ్రిటీ అవడానికి కూడా ఈ కాంబినేషన్ అనేది పనిచేస్తుంది. లగ్నంలో ఉన్న శుక్రుడికి ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా ఆయన బలంగా లగ్నస్థానంలో ఉంటే, ఇంకా మీ లగ్నానికి శుభుల ప్రభావంలో ఆయన కనుక ఉన్నట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఇది ఒక గొప్ప రాజయోగంగా పనిచేస్తుంది. అంటే మనం కొంతమంది గురించి చెప్తాం కదా, ఓన్లీ వాళ్ళు సుఖపడడానికే పుట్టారని. సో ఆ విధంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అనేక రకాలుగా సౌకర్యాలన్నీ ఏర్పాటు అవుతూ ఉంటాయి. ఫిజికల్ గా బాగా అట్రాక్టివ్గా ఉండడం కాకుండా రిలేషన్స్ పరంగా కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండడం కానీ, లేకపోతే గొప్ప వ్యక్తులతో వాళ్ళకి సంబంధం అనేది ఉండడం కానీ, దీని కారణంగా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా గొప్ప నేమ్ అండ్ ఫేమ్ అనేది క్రియేట్ అవ్వడం. ఈ శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి ఆ సప్తమ స్థానం కానీ, సప్తమాధిపతి కానీ ఎఫెక్షన్ లేకుండా ఉన్నట్లయితే వీళ్ళకి వచ్చే భార్య లేదా భర్త నుంచి వాళ్ళ నుంచి కూడా మంచి సహకారం అనేది ఉంటుంది. సో దీనివల్ల ఆటోమేటిక్గా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది కూడా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడైతే మీన లగ్నాన్ని తీసుకున్నాను, లగ్నంలో శుక్రుని తీసుకున్నాను, లగ్నాధిపతి గురువుని, ద్వితీయ స్థానంలోను లాభంలో బుధగ్రహాన్ని తీసుకున్నాను. లగ్నంలో శుక్రగ్రహం అక్కడ ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనేది ఫామ్ అయింది. ఈ విధంగా అసలు పంచమహాపురుష యోగాలు ఫామ్ అవడం చాలా గొప్ప విషయం. అయితే అందులోనూ ఆ యోగాల్లో ఏదో ఒక యోగం అనేది లగ్నంలో ఫామ్ అవడం అనేది చాలా విశేషమైంది. ఆ పర్సన్స్ యొక్క రిమైనింగ్ చార్ట్ అనేది మనం అసలు చూడక్కర్లేదు, ఎందుకంటే ఈ ఒక్క యోగం అనేది వాళ్ళ జీవితాంతం నడిపిస్తుంది. ఈ మేల్ లగ్నానికి ఇక్కడ శుక్రుడికి తృతీయ అష్టమాధిపత్యం అనేది వచ్చింది. దీనివల్ల ఏమవుతాడంటే డిఫాల్ట్గా ఈ లగ్నానికి పాప అవుతున్నాడు, అందులో లగ్నంలో ఉంటూ అక్కడ యోగాన్ని ఫామ్ చేస్తున్నాడు కాబట్టి సో నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు అనేది మనం అనుకోక్కర్లేదు. ఎప్పుడైతే ఒక గ్రహం అనేది స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉంటున్నట్లయితే ఆ గ్రహం అనేది కంప్లీట్గా ఆ లగ్నానికి పాప అయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్గా వ్యయాధిపతి అయినప్పటికీ కూడా పాజిటివ్గా పనిచేయాలన్నమాట. ఆల్రెడీ మనం ఈ విధంగా శుక్రుడు పాజిటివ్గా లగ్నంలో ఉంటే
ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీ గురించి, అలాగే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది బాగుంటుందని, కానీ లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తారా అని అన్ని విషయాలు డిస్కస్ చేశాం కదా. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు ఏ రకంగా అచీవ్ చేస్తారనే విషయాన్ని చూద్దాం. ఎప్పుడైతే తృతీయాధిపతి అనేవాడు బలంగా లగ్నంలో ఉంటూ యోగాన్ని ఫామ్ చేస్తున్నాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి బాగా కష్టపడి పైకి ఎదిగేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ అనేది ఉన్నప్పటికీ లేనప్పటికీ కష్టపడే తత్వం మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాగే దీనితో అష్టమాధిపతి కూడా ఇక్కడ లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈ పర్సన్స్కి సడన్గా అదృష్టం అనేది కలిసి వస్తున్నాను. ఈ శుక్రుడు మాలవ యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయన దశలైన వచ్చినప్పుడు సడన్గా లైఫ్ అనేది ఒకసారిగా హై లెవెల్లోకి వెళ్ళిపోవడం, ఇటువంటి ఫలితాలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే లగ్నాధిపతి అయిన గురుగ్రహం ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అందులోనూ భరణి నక్షత్రంలో ఉన్నాడు మనం భావిద్దాం. ఈ భరణి అనేది శుక్రగ్రహ నక్షత్రం. లగ్నానికి మాత్రమే కాదు, లగ్నాధిపతికి కూడా అక్కడ శుక్రగ్రహంతో సంబంధం అనేది వచ్చింది. ఎప్పుడైతే లగ్నాధిపతి అనేవాడు ద్వితీయంలో ఉంటారో ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఫైనాన్షియల్గా బాగా ఇండిపెండెంట్గా ఉంటారు. అలాగే ఫ్యామిలీకి బాగా వాల్యూ ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఫ్యామిలీని ఎక్కువగా లవ్ చేయడం. ఇక చివరిగా బుధగ్రహాన్ని ఎందుకు తీసుకున్నానంటే, ఈ శుక్రుడు ఫర్ ఎగ్జాంపుల్గా రేవతి నక్షత్రంలో ఉన్నట్లయితే ఆ రేవతి నక్షత్రానికి అధిపతి బుధగ్రహం అవుతున్నాడు. సో నక్షత్రాధిపతి కూడా అక్కడ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ కంప్లీట్గా శుక్రగ్రహం పాజిటివ్గా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా రాహుకేతు సంబంధం కానీ ఎఫిక్షన్ కానీ ఉందనుకుందాం, అప్పుడేమవుతుందంటే ఈ యోగం అనేది అసలు పనిచేయదని కాదు, కానీ 100% మనకు ఫలితం రావాల్సింది ఓన్లీ 60 to 70% మాత్రమే వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లగ్నంలో శుక్రుడు ఎప్పుడు నెగిటివ్గా పనిచేస్తాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా లగ్నంలో ఉన్న శుక్రుడి మీద మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావం అనేది బలంగా ఉంటూ ఎటువంటి శుభుల యొక్క దృష్టి అనేది లేకుండా ఆయన ఉన్న స్థానంలో బాగా బలహీనంగా ఉన్నా, లేకపోతే ఏదైనా ఎఫ్లిక్షన్ వచ్చినా, రవిగ్రహంతో అసంగతం పొందిన రాహుకేతు సంబంధం ఇటువంటి సందర్భంలో ఆయన లగ్నంలో ఉన్నప్పటికీ ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడు రిలేషన్స్ని ఇండికేట్ చేస్తాడు కదా, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి రిలేషన్స్ అనేవి ఏమాత్రం కలిసి రాకపోవడం, అలాగే ఆ రొమాంటిక్ నేచర్ అనేది ఒక్కోసారి వ్యసనంగా మారడం, అంటే ఒక రకంగా మల్టిపుల్ ఎఫైర్స్ అనేవి క్రియేట్ అవ్వడం, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ లవ్ లైఫ్ అనేది ఉండకపోవడం, లవ్ రిలేషన్స్లో బ్రేక్స్ రావడం. కానీ ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకున్న అట్రాక్షనే అనేక రకాలుగా సమస్యలు తెచ్చిపెడుతుంది అన్నమాట. దీనివల్ల ఒక్కోసారి వీళ్ళు వ్యక్తిగతంగా కానీ ఫైనాన్షియల్ కానీ బాగా డౌన్ఫాల్ కూడా అయిపోయేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడైతే కన్యా లగ్నాన్ని తీసుకున్నాను, లగ్నంలో శుక్రరాహుని తీసుకున్నాను. అందులోనూ వీళ్ళిద్దరూ ఒకే నక్షత్రంలో హస్త నక్షత్రంలో ఉన్నారు మనం భావిద్దాం. ఈ నక్షత్రాధిపతి చంద్రగ్రహం వేలులో ఉన్నాడు అనుకుందాం. అలాగే సప్తమంలో ఏం చేశానంటే లగ్నాధిపతి అయిన బుధగ్రహాన్ని రవికేతు గ్రహాన్ని తీసుకున్నాను. ఈ కన్యా లగ్నం వారికి శుక్రుడికి ద్వితీయ భాగ్యాధిపత్యం అనేది వచ్చింది. దీని కారణంగా ఈ లగ్నం వారికి అయితే విశేష రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా నీచలు ఉన్నప్పటికీ ఆ రాజయోగాన్ని అయితే ఇవ్వాలి. ఆయన బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇవ్వలేకపోతాడు, కానీ నెగిటివ్ ఫలితాలను అయితే ఆయన ఇవ్వడు. కానీ ఎప్పుడైతే ఇక్కడ బలంగా ఇక్కడ రాహుగ్రహంతో ఆయన సంబంధం అనేది వచ్చి పోనీ ఆ నక్షత్రాధిపతి చంద్రగ్రహానికి ఏమైనా యోగం వచ్చిందంటే ఆయన ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నాడు. చంద్రగ్రహం 12లో ఉండడం వల్ల ఓన్లీ శుక్రగ్రహానికి మాత్రమే కాదు రాహుగ్రహానికి కూడా ఎఫెక్షన్ వచ్చి ఇంకా నెగిటివ్గా పనిచేయడం జరుగుతుంది. కొన్ని లగ్నాధిపతి అయిన బుధుడు బాగున్నాడు అంటే ఆయన సప్తమ స్థానంలో నీచ స్థితిని పొందాడు. అలాగే లగ్నానికి 2 పాపగ్రహాలైన రవికేతులతో కలవడం జరిగింది. సో దీనివల్ల ఫైనల్గా ఏమైందంటే మనకి లగ్నంలో ఉన్న 2 గ్రహాలకి ఎఫెక్షన్ వచ్చింది. అలాగే లగ్నం కూడా పోయింది. లగ్నాధిపతి కూడా సప్తమ స్థానంలో నీచలో ఉన్నాడు, పైగా పాపగ్రహాలతో గెలిచాడు. కాబట్టి ఈ చార్ట్ అయితే కంప్లీట్గా నెగిటివ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే లగ్నంలో ఉన్న శుక్రరాహు గ్రహాలు నెగిటివ్గా పనిచేయడం అనేది స్టార్ట్ అవుతుందో వాళ్ళకుండే విపరీతమైన డిజైర్స్ అండ్ అంబిషన్స్ అనేవి వాళ్ళకి ప్రమాదకరంగా మారుతాయి. దీనితో రిలేషన్కి సంబంధించిన సప్తమ స్థానం కూడా ఎఫెక్షన్ గురైంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి రిలేషన్స్ అనేవి ఏమాత్రం కలిసి రావు. ఎక్కువగా రిలేషన్స్లో బ్రేక్స్ కానీ లవ్ లైఫ్లో ఫెయిల్యూర్స్ కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి బాన్స్ అయిపోవడం కానీ, సో వీరికున్న సుఖాల పట్ల మోహం అనేది పోకుండా కనుక ఉన్నట్లయితే ఇంకా దిగజారిపోయే ప్రమాదాలనే ఉంటాయి. సో అందుకని ఎప్పుడైతే ఎవరికైతే లగ్నంలో శుక్రుడు పాజిటివ్గా బలంగా ఉంటాడో బాగా ఫేమస్ అయ్యేదానికి నేమ్ అండ్ ఫేమ్ అనేది అచీవ్ చేసేదానికి సహాయం చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే శుక్రుడు ఈ విధంగా ఎఫెక్షన్ గురయ్యి నెగిటివ్గా ఉంటారో అదేవిధంగా వాళ్ళకున్న ఆ పేరుని స్టేటస్ని ఇంకా దిగజారిపోయే విధంగా కూడా ఈ శుక్రుడు పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది శుక్రగ్రహం 1వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి. నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించిన విషయాలు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగచ్చు.
నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా చాట్ అనాలిసిస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఇక వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.